అండి రాండి. ఈరోజు మనం చేసే వంట ఏంటంటే ఫ్రెండ్స్ చూడండి, రొయ్య పొట్టు తెప్పించాను. రొయ్య పొట్టు మన ఛానల్లో రొయ్య పొట్టు మునక్కాయ కర్రీయే పెట్టలేదు. అందువల్ల ఇగో చెట్టుకుండే మునక్కాయలు కోసుకొచ్చుకొని రొయ్య పొట్టు ఈ రొయ్య పొట్టుని 2-3 తడవలు కడిగాలి. నీట్గా చెరిగేసా, శుద్ధంగా ఏరేసుకున్నా. చూడండి, ఏమన్నా చెత్త ఉంటే ఏరేసుకోవాలి మనం. చూడండి, ఇప్పుడు చూడు నీట్గా ఉంది. ఇప్పుడు కొంచెం నీళ్లు పోసి నానబెడతా. చూడండి ఫ్రెండ్స్, ఇట్లాగా కడుక్కోవాలి. ఏం లేదు, నేను శుద్ధంగా చేసాను. అయినా మనం 2 తడవలు ఇట్లా 2-3 తడవలు కడుగేసుకోవాలి. బాగా దీని నిండా నీళ్ళు పెట్టుకొని కాసేపు నానబెట్టుకోవాలి రొయ్య పొట్టుని. అప్పుడు ఏమన్నా అంటే మళ్ళీ 2-3 తడవలు కడిగేసుకుంటే సరిపోద్ది. చూడండి, ఇట్లా కడిగి ఇక్కడ నిండుగా నీళ్ళు పోసి నానబెట్టేసా. రండి, ఇప్పుడు మునక్కాయలు తరిగేడు పెట్టేసుకున్నాం. ఇగో మునక్కాయ తగ్గట్టు టమాటాలు 4, 2 ఎర్రగడ్డలు, కరివేపాకు, అల్లం పేస్టు. చూడండి, ఆయిల్ పెట్టాను. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. చూడండి, ఆయిల్ ఏమో ఎక్కువ వేసా. ఆయిల్ ఎక్కువ వేసుకొని ఇప్పుడు దాన్ని మునక్కాయ రొయ్య పొట్టు 2 ఎగరబెడతా. చూడండి, ఆవాలు 1 స్పూను ఆవాలు వేసాను. చూడండి ఫ్రెండ్స్, జీలకర్ర 1/2 స్పూను. ఇప్పుడు యాగనిచ్చి మనం ఎర్రగడ్డలు వేసుకోవాలి. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పోసుకోవాలి. మునక్కాయ కర్రీ కదా, కొంచెం మరీ తక్కువ వేసుకోకూడదు. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా వేసుకోవాలి ఎర్రగడ్డలు. గిన్నె అయితే ఇట్లా ఎడల్పుగా పెట్టుకోవాలి. అంటే మునక్కాయలు చియ్యం పోకుండా మనకు మునక్కాయలుగా ఉంటాయి. ఇట్లా ఎడలకు గిన్నె పెట్టుకోవాలి. టమాటాలు ఇట్లా అన్నీ ఆగుతాయి. మునక్కాయలు కూడా మనం ఇట్లాగే వేసుకోవచ్చు. మునక్కాయ కూడా దెబ్బ తగలదు. ఇట్లా వేసుకుంటాం. ఇప్పుడు అల్లం పేస్ట్, ఇది కూడా కొద్దిగా కరివేపాకు కోసం. చూడండి ఫ్రెండ్స్, ఎట్ట ఆడుతుందో అలాగా. అల్లం పేస్ట్ వేసాం కదా, ఆ రొయ్య పొట్టు తీసుకొస్తా. వేగే లోపలికి రొయ్య పొట్టు క్లీన్ చేసుకొని వస్తా.
చూడండి రేపొట్టు ఇట్లా క్లీన్ చేసుకుంటే ఇట్లా పొడి పొడిగా పిండి పెట్టుకోవాలి. ఇప్పుడు మునక్కాయలు వేసేస్తాను. మునక్కాయలు కూడా ఎక్కువగానే తీసుకున్నాం. మన ఛానల్లో పెట్టలేదు మునక్కాయ కర్రీ, కానీ ఎక్కువగానే చెట్టాయిలే మా తమ్ముడు వాళ్ళు చెప్పింది తెచ్చి నేను ఎక్కువే వేసాను మునక్కాయలు. ఇప్పుడు దీంట్లో రేపొట్టు వేసేస్తున్నా. చూడండి ఎట్లా కడిగాను. శుద్ధంగా పిండి వేసుకోవాలి నీళ్ళల్లో ఇట్లా. దీంట్లో ఉప్పు పసుపు వేయాలి. దీనికి తగ్గ పసుపు చూడండి, ఒక స్పూన్ వేసా, స్పూన్ పైన వేసా. చూడండి ఫ్రెండ్స్, దానికి తగ్గ ఉప్పు కలగేసుకోవాలి. ఆగుతుంటేనే రేపొట్టు వాసన వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుంటుందో. ఇట్లా చేసుకోండి ఒక తడవ ఈజీగానే. అయితే రేపొట్టు అయ్యి ఏరుకోవాలా, గుంజుకోవాలి, శుద్ధంగా పెట్టుకోవాలి. అయితే చాలా స్మెల్ బాగుంది, వాసనే బాగుంది. మిరప్పొడి కూడా నేను ఎక్కువ వేయటం వల్ల ఎండకి చాలా వరకు తగ్గించేసాను. ఎండకి తక్కువే మిరప్పొడి. ఉప్పు పసుపు మిరప్పొడి వేసేసాం కదా. ఇప్పుడు దీనికి దగ్గర నీళ్లు పోసుకొని మూత వేసేయాలి. 10 నిమిషాలు ఉడికిపోద్ది. తర్వాత తీసి ధనియాలు పటాలమ్మ పొడి మసాలాలు కూడా వేసుకోవచ్చు. నేనైతే మసాలా వాడను ఎప్పుడు. మసాలా ఇట్లా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ఒక తడవ మునక్కాయ రేపొట్టు వేసి అల్లం పేస్ట్ ధనియాల పొడి చాలా బాగుంటుంది. రసంలో నంచుకోవచ్చు, మనం పప్పులు చేసుకొని, లేదంటే అట్టే అన్నంలో కూడా తినచ్చు. చూడండి నీళ్ళు కూడా ఎక్కువ వేయను. మునక్కాయ ఉడికే అంతవరకే నీళ్ళు బాగా గుత్తంగా ఎగరబెట్టాను. ఉడికినాక ఒక 10 నిమిషాలు దాన్ని తీసేసేసి అప్పుడు ధనియాల పొడి చూడండి వేగేటప్పుడే అంత బాగుంది వాసన. కొత్తిమీర కొంచెం వేసేస్తాం. ఇట్లా తడవ ట్రై చేయండి మీరందరూ. మన ఛానల్లో పెట్టలా, నేను చేసే విధానం ఎలా ఉంది మీరు అందరు చూడండి. చూసి కర్రీ అయ్యి బాగా చేస్తుంది. ఇట్లా చేసుకొని తిని చూసి మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. రేపొట్టు మునక్కాయ అంటే కొందరు చేయరు, ఎడ్ చేయాలో తెలియదు. అందుకు చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళకి ఇట్లా బాగా కొంచెం వడలపు గిన్నె పెట్టుకోండి, ఇరుగు గిన్నె పెట్టుకోబాకండి. ఇప్పుడు మూత వేసేసి ఒక 10 నిమిషాలు ఉంచేసి మళ్ళీ మీకు ఎట్లా ఉడికింది చూపిస్తా. ధనియాల పొడి వేసి చూడండి కర్రీ ఉడకతా ఉంది. చూడండి ఫ్రెండ్స్ కర్రీ ఎట్లా ఉందో. ఇట్లా ఎడగ గిన్నె పెట్టుకుంటే మునక్కాయలు చిదిరిపోవు, మునక్కాయలుగా ఉంటాయి. చూడండి ఎట్లా ఉడుకుతుందో కర్రీ. ఇట్లా ఇంకొక 5 నిమిషాలు ఉడికిపోవచ్చింది. ఇప్పుడు ఉప్పు అవి కావాలంటే చూసుకోవచ్చు. సరే, ఉప్పు కారం మేమైతే కారం తగ్గించేసాను చాలా వరకు. ఉప్పు చూస్తాను, చూసి ధనియాల పొడి వేసేసేది. అన్నీ కరెక్ట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. మునక్కాయ కూడా ఉడికిందో లేదో చూస్తా. మునక్కాయ కూడా ఉడుకుతుంది. ఇది ఈజీ కూర. అయితే రొయ్యపొట్టు ఒకటే ఏరుకొని నీట్గా చేసుకోవాలి మనం. ఇప్పుడు ధనియాల పొడి వేసేస్తా.
చూడండి ఇంకా కూడా ముద్దగా ముద్దగా కూడా ఇంకా ఎగరబెట్టుకోవచ్చు. ఇది చల్లారేయాలి, ముద్దగానే అయిపోద్ది. రేపొట్టు మునక్కాయ ఇగురు చూడండి, చాలా బాగుంటుంది. ఒక తడవ ట్రై చేయండి. మామిడికాయ కూడా వేసి చేసుకోవచ్చు దాంట్లో. నేను మామిడికాయ వేయాల, అంటే ధనియాల పొడి, అల్లం పేస్ట్ 2 స్పూన్లు మాత్రం ధనియాల పొడి. బాగా కలబెట్టేసేసి కర్రీని ఆపేసేది ఇంకా. చూడండి మునక్కాయ ఇరగకుండా ఎట్లా వచ్చింది కూర. ఇట్లా అయితే ఎడలకు గిన్నెల్లో కొంచెం కూర అయింది, బాగా ఇరగకుండా బాగా వస్తుంది. మా బుడ్డోడు అరుస్తా ఉన్నాడు, బొమ్మలతో ఆడుకుంటా ఉన్నాడు మా బుడ్డ నా కొడుకు. మమ్మల్ని మాట్లాడనీయకుండా ఆమె మాట్లాడేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇదే మన మునక్కాయ కూర, మునక్కాయ రొయ్యపొట్టు కర్రీ. చూశారు కదా ఎంత ఈజీగా. రొయ్యపొట్టు ఒకటే కష్టం మనకి ఏరుకునేది, అంతే. కొరవంతా ఈజీ, గబగబా అయిపోయే కూరే. చూడండి ఫ్రెండ్స్, చేసుకొని మీరు ఇలాగే చేసుకొని తిని చూసి మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకేం ఫ్రెండ్స్, ఉంటా ఫ్రెండ్స్, బాయ్.